కూటమి ప్రభుత్వ పెద్దలు మరోసారి నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే 2 విడతల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి సర్కార్ తొలి జాబితాలో 21 మంది, సెకండ్ లిస్టులో 59 మంది నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. అయితే ఆ 2 సార్లు కూడా పదవులు ఆశిస్తున్న పలువురికి అవకాశం దక్కలేదు. ప్రధానంగా టీడీపీ నుంచి చాలా మంది ఆశావాహులే ఉన్నారు. ఎన్నికల సమయంలో సీట్లు వదులుకొని పార్టీ కోసం త్యాగం చేసిన వారిలో చాలా మంది నామినేటెడ్ పోస్టు కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కేబినెట్లో ఒక పోస్టు ఖాళీగా ఉండటంతో దానికి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పేరు ప్రధానంగా ఫోకస్ అవుతోంది. మూడో విడత నామినేటెడ్ పోస్టుల జాబితాపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సుదీర్ఘంగా భేటీ అయిన ఇద్దరు నేతలు అనేక అంశాలపై చర్చించారట. దీనిలో నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. గత 2 జాబితాల్లో జనసేన, బీజేపీల కంటే టీడీపీ నేతలకే ఎక్కువ పదవులు దక్కాయి. అయితే టీడీపీ నుంచి ఇంకా న్యాయం జరగలేదంటూ పలువురు నేతలు కళ్లు కాయలు కాచేలా పదవి కోసం చూస్తున్నారు. ఇక జనసేన నుంచి అయితే చాలా మంది నేతలు టికెట్లు త్యాగం చేశారు. రాష్ట్రం కోసం పవన్ తగ్గడంతో జనసేన తక్కువ సీట్లు తీసుకుంది. దీంతో చాలా మంది ఆశావహులకు టికెట్ దక్కలేదు. ఇప్పుడు వారంతా నామినేటెడ్ పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. దాదాపు ఇంకా 60 కార్పొరేషన్ల పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బేవరేజెస్ కార్పొరేషన్, ఆప్కాబ్, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ కార్పొరేషన్, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, షిప్ అండ్ గోట్ కార్పొరేషన్ పదవులు ఇంకా భర్తీ కాలేదు. అలాగే అధికార భాషా సంఘం, సాహిత్య అకాడమీ, స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రా కార్పొరేషన్, నెట్ క్యాప్, ప్రణాళికా సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, కనీస వేతనాల కార్పొరేషన్ల పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇవి కాకుండా పలు కుల సంఘాల కార్పొరేషన్ల పదవులు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఇక కేబినెట్లో ఖాళీగా ఉన్న ఒక బెర్త్ గురించి కూడా సీఎం, డిప్యూటీ సీఎంలు చర్చించారంటున్నారు. ఆ క్రమంలో ఆశావహుల్లో పలువురు కార్పొరేషన్ పదవుల కంటే ఎమ్మెల్సీ బెర్తుల కోసమే పట్టుబడుతున్నారట. అయితే గత 2 ఎన్నికల్లో టికెట్ ఆశించకుండా టీడీపీకి కమిట్మెంట్తో పనిచేసిన వంగవీటి రాధాకృష్ణ ఇప్పుడు ఎమ్మెల్సీ రేసులో ప్రధానంగా ఫోకస్ అవుతోన్న పేరు. రాధా రాజకీయ భవిష్యత్తుకు తనది హామీ అని ఎప్పుడో భరోసా ఇచ్చారు చంద్రబాబు. కాపు సామాజిక వర్గంలో హీరో వర్షిప్ ఉన్న వంగవీటి మోహనరంగ తనయుడిగా వంగవీటి రాధాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కూడా రాధాకు సాన్నిహిత్యం ఉంది. ప్రస్తుతం ఆ సామాజిక వర్గం మొత్తం కూటమి ప్రభుత్వానికే అండగా ఉన్న నేపథ్యంలో వారిని మరింత స్టిక్ ఆన్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి వంగవీటి రాధాని మండలికి పంపి కేబినెట్లో చోటు కల్పిస్తారంటున్నారు.